హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో పాల కల్తీకి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మానవ హక్కుల కమిషన్ వాళ్ళు చాలా సీరియస్ గా తెలుస్తుంది. మనకి చూస్తే మొన్న రాజమండ్రిలో జరిగిన ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయారు. సో ఈ అంశం గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? యాక్చువల్గా అసలు ఏ కల్తీ అయినా చాలా ఘోరంగా చెప్పుకోవాలి. దట్టు పాల కల్తీ అంటే మరింతగా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే చిన్నారులు, కొంత ఆరోగ్యం బాగోని వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి పాల విషయంలోనే కల్తీ జరిగిందంటే ఇక అది ఏ స్థాయికి వెళ్తుంది కల్తీ అనేది దీంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఎన్హెచ్ఆర్సీ స్పష్టంగా అందులో నివేదికలో పేర్కొందో, ఆ నివేదికలో వాళ్ళు దాంతో పాటుగా ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరైతే కల్తీ జరిపారో వాళ్ళపైన ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకున్నారు, భవిష్యత్తులో ఇక కల్తీ జరగకుండా ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అంతా డీటెయిల్ గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఎన్హెచ్ఆర్సీసీ రాష్ట్ర ప్రభుత్వానికి, సిఎస్కి, డీజీపీకి నోటీసు పంపించడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడుతూ పాల కల్తీకి పాల్పడిన వాళ్ళు, పాల కల్తీ చేసిన వాళ్ళని ఉరిదీసినా తప్పు లేదు అనే స్థాయిలో ఆయన పార్లమెంట్ లో వ్యాఖ్యానించారు. అంటే ఉరిదీసే స్థాయిలో ఆయన మాట ఎందుకు అన్నారంటే నిజంగా అంత తీవ్రమైన అంశం కాబట్టి. అది పాల కల్తీ అనేది చాలా చిన్నగా లైట్ తీసుకుంటుంది, కానీ ప్రభుత్వం చాలా తీవ్రమైన పరిణామాలు దానిపైన చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నా, చిన్నవాళ్ళు, ఎవరైనా ఆరోగ్యం బాగోని వాళ్ళు, పెద్దవాళ్ళు, అంతెందుకు బయట టీ సెంటర్, ఇలా ప్రతి వాళ్ళు, ప్రతి మనిషి జీవితంలో ఈ కల్తీ వ్యవహారం వల్ల వాళ్ళు డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, ఏదో విధంగా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన దగ్గర చూస్తున్నాం, మద్యం విషయంలో కల్తీ జరిగింది, నీళ్ల విషయంలో కల్తీ జరుగుతుంది, నిత్యావసరాల విషయంలో కల్తీ జరుగుతుంది. అలాంటి మన దగ్గర ఇప్పుడు ఏకంగా పాల కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతకాలం అవుతున్నప్పటికీ కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించట్లేదంటూ ఎన్హెచ్ఆర్సీసీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇప్పటివరకు గతంలో మనం చూసాం, చాలా అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పూర్తి స్థాయిలో అవలంబించట్లేదు మన రాష్ట్రం. మరి ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిటీ అంటే మానవ హక్కుల ఉల్లంఘన కమిటీ దీనికి ఇచ్చిన నోటీసుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి? యాక్చువల్గా అంటే కొంతమంది ఆల్రెడీ దీని గురించి కామెంట్స్ చేస్తున్నారు, దీంట్లో మానవ హక్కుల ఉల్లంఘన ఏం జరుగుతుంది అని. యాక్చువల్గా ప్రతి విషయంలో కూడా కల్తీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ కల్తీ పాలు జరిగిందంటే దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ గా చూడటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటానికి పూర్తి స్థాయి ఆధారాలు, పూర్తి స్థాయిగా దానికి సంబంధించిన ఆరోపణలను రుజువైనవి. కాబట్టి దీంట్లో మానవ హక్కుల కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అంటే యాక్చువల్గా తప్పు జరగటం అనేది కామన్, ప్రతి చోట్ల తప్పు జరుగుతుంటుంది. అందరూ అంటూ ఉండొచ్చు, అన్ని విషయాలు ప్రభుత్వం మానిటర్ చేయలేదు కదా, ప్రతి విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉండొచ్చు. కరెక్టే, కానీ తప్పు జరగటంలో, జరగకుండా ఉండటంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విషయం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ఒక దానిపైన ఒక కమిటీ వేశారా? అసలు పాల కేంద్రాల్లో ఎలాంటి జరుగుతుంది, పాల నిల్వ ఎలాంటి చోట జరుగుతుంది, అక్కడ ఏమన్నా కల్తీ అయ్యే అవకాశం ఉంటుందా, పాలు నిల్వ చేయడానికి ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు, సైంటిఫికల్ గా దీనికి ఏమన్నా కొత్తగా ఇంకేమన్నా యాడ్ చేయాలా, టెక్నికల్ గా ఏమన్నా కొత్త సిఫార్సులు అందించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రయత్నం ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ఎక్కడ కనపడలేదు. మనం ఏం చెప్తున్నామంటే తప్పు జరిగింది, సరే జరగాలని ఎవరు కోరుకోరు, అన్ఫార్చునేట్ గా జరిగింది. జరిగిన తర్వాత ఈ తప్పు మరోసారి జరగకుండా ఉండాలంటే దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేదే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజు మానవ హక్కుల సంఘం కూడా దాని గురించి అడుగుతుంది. సరే తప్పు జరిగింది, జరిగిన అంశాలపైన ఎవరెవరిపైన చర్యలు తీసుకున్నారు, ఎవరెవరిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఎవరిని దీన్ని బాధ్యులుగా చేశారు, భవిష్యత్తులో ఇలా జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వమని చెప్పి వాళ్ళు చాలా సీరియస్ గా తెలుస్తుంది. మరి ఈ అంశం పైన దానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంతవరకు అట్లీస్ట్ దానికి సంబంధించి ఎటువంటి గ్రౌండ్ వర్క్ కానీ, ఎటువంటి ప్రిపరేషన్ కానీ జరిగినట్టు ఎక్కడ రాష్ట్రంలో కనపడలేదు. మరి ఇప్పటికైనా అంటే ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత అయినా, నోటీసులు అందిన తర్వాత అయినా ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధిగా, అంటే ఇంకోసారి జరగకుండా ఏ లెవెల్లో కల్తీ జరుగుతుంది, కల్తీ జరగకుండా ఏం చేయాలి, రైతులకు కావచ్చు, లేకపోతే పాల సెంటర్లకు కావచ్చు, పాల కేంద్రం నిల్వ చేసే వాళ్ళకి కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలా, ఏ స్థాయిలో దీన్ని అరికట్టాలనే అనే దానిపైన ఇప్పటికైనా ప్రభుత్వం కమిటీ వేసి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటుందా లేదనేది మాత్రం చూడాలి.